సంగీత సాధనలో ప్రత్యేకమైన వీణల తయారీకి బొబ్బిలి గుర్తింపు పొందింది. తమిళనాడులోని తంజావూరు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలికి ఆ కీర్తి దక్కింది. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి జీఐ ట్యాగ్ కూడా దక్కింది. పదవిలో ఉండగా ఒకసారి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రదర్శనలో ఉంచిన బొబ్బిలి వీణ చూసి ఆయన మురిసిపోయారు. వివరాలన్నీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. జ్ఞాపికగా అందించిన చిన్న వీణను చూసి తయారీదారుడు సర్వసిద్ధి వెంకటరమణను ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వీణను అందుకొని పొంగిపోయారు, ఆశ్చర్యపోయారు, అభినందనలతో ముంచెత్తారు. కానీ మనవాళ్లు మాత్రం గాలికి వదిలేశారు. మన విద్యాదేవత సరస్వతి చేత ఉండేది వీణ, నారద మహాముని చేత రాగాలు పలికేది ఇదే వీణ. ఇక్కడ మాత్రం ఈనాడు అది మూగపోయింది. తంజావూరు ప్రాంతంలో తయారు చేసిన వీణలో 3 కొయ్యలతో కలిపి చేసేవారు. కానీ వాటిని భిన్నంగా ఏకాండ ముక్కతో వీణలు రూపొందించిన బొబ్బిలి కళాకారులు ఆదరణ పొందారు. ఇతర ప్రాంతాల్లో వీణలకు వాడే తీగలను ఇత్తడితో తయారు చేస్తుంటారు. కానీ బొబ్బిలి వీణలకు మాత్రం కంచు వాడుతున్నట్టు తయారీదారులు చెబుతున్నారు. సర్వసిద్ధి కుటుంబ వారసులు 7 తరాలుగా వీణ తయారీలోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం 8వ తరంలో కూడా కొందరు వీణల తయారీలో సాగుతున్నారు. తరతరాలుగా ఒకే కుటుంబం నుంచి వీణలు తయారు చేస్తుండడం విశేషంగానే చెప్పవచ్చు. అది తమకు గర్వకారణం కూడా అంటారు సర్వసిద్ధి అచ్యుతనారాయణ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త తరం అభిరుచులు మారడంతో వీణా వాయిద్యానికి ఎక్కువ మంది మొగ్గు చూపటం లేదు. దాంతో తయారీదారులకు సమస్యలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. సంగీత కళాకారులకు తగ్గట్టుగా బొబ్బిలిలో 9 అంగుళాలు, 13 అంగుళాలు, 18 అంగుళాల సైజులలో వీణలు తయారు చేస్తారు. కొన్నిసార్లు 24 అంగుళాల పొడవు ఉన్న వీణలు కూడా తయారు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇలాంటి పెద్ద వీణలకు ఆదరణ కనిపించటం లేదు. దాంతో చిన్న వీణల వైపు మొగ్గు చూపుతున్నారు. నమూనా వీణల తయారీకే ఇప్పుడు ఆదరణ ఉందని కళాకారుడు సర్వసిద్ధి చైతన్య తెలిపారు. అందుకు తగ్గట్టుగా నెలకు 300 వరకు చిన్న వీణలను తయారు చేస్తున్నామని, వాటిని లేపాక్షి ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మాకు ఒక్కో చిన్న వీణకు 630 రూపాయలు ఇస్తారు. వాటికి అద్దాలతో బాక్స్ కూడా తయారు చేసి 900కు లేపాక్షి ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే కరోనా సమయంలో లేపాక్షి వ్యాపారం ఆగిపోయింది. దీంతో మాకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. తయారు చేసిన వీణలు కూడా అమ్ముడు పోకపోవడంతో నిల్వ చేసుకోవాల్సి వచ్చింది అంటూ వివరించారు. బొబ్బిలి వీణలకు అనేక రకాల గుర్తింపు లభించినప్పటికీ తయారీదారుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వాల నుంచి తమకు తగిన సహకారం లభించటం లేదని వారు వాపోతున్నారు. హస్తకళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మాటల్లో చెప్పడమే తప్ప ఆదరణ లేదని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, కానీ మాకు కడుపులు నిండడం లేదు. యువతరం మొగ్గు చూపడం లేదు. భవిష్యత్తులో ఈ వృత్తి నిలబడాలంటే ప్రభుత్వాలు చేయూతనివ్వాలి అని ఇక్కడి కళాకారులు అంటున్నారు.